ఒక గర్భవతి అయిన భార్య ఆమె భర్త ఇలా మాట్లాడుకుంటున్నారు. భార్య అంటుంది, ఏమనుకుంటున్నావు, అబ్బాయి పుడతాడనా అమ్మాయనా? భర్త, అబ్బాయి అనుకో, వాడికి లెక్కలు నేర్పుతాను, ఇద్దరం కలిసి గేమ్స్ ఆడుకుంటాం, స్విమ్మింగ్ నేర్పుతా, చెట్లెక్కడం నేర్పుతా, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నేర్పుతా ఇంకా అని అంటుంటే అప్పుడు భార్య అంది, చాలు చాలు, మరి అమ్మాయి పుడితే అనంది. అప్పుడు భర్త, అమ్మాయి అయితే ఏం నేర్పనవసరం లేదు, అదే నాకు నేర్పుతుంది. నేనేం తినాలి, ఏం తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఒక రకంగా మా అమ్మలాగన్నమాట. ఇంకా నేను దానికి ప్రత్యేకంగా ఏం చేయకపోయినా నన్ను హీరోలా చూసుకుంటుంది. నన్నెవరైనా బాధ పెట్టారనుకో వాళ్ళని అస్సలు క్షమించదు, ఎదురు తిరుగుతుంది. భర్త దగ్గర కూడా నా గురించి గొప్పగా చెప్తుంది, మా నాన్న నా కోసం అది చేశాడు ఇది చేశాడు అని. భార్య అంది అప్పుడు, సో అమ్మాయి అయితే ఇవన్నీ చేస్తుంది, అబ్బాయి అయితే చేయడంటారు అంతేగా అనంది. అప్పుడు భర్త, కాదు, అబ్బాయి అయితే ఇవన్నీ మనల్ని చూసి నేర్చుకొని చేస్తాడు, అమ్మాయికి బై బర్త్ వచ్చేస్తాయన్నాడు. అప్పుడు భార్య, అదేం శాశ్వతంగా మనతోనే ఉండిపోదు కదా అంది. అప్పుడు భర్త, ఉండదు, కానీ మనం దాని గుండెల్లో ఉండిపోతాం, అందుకని అది ఎక్కడ ఉంది అంది సమస్య కాదు. కూతురంటే కూడికల తీసివేతల లెక్క కాదు, నీ వాకిట్లో పెరిగే తులసి మొక్క. కూతురంటే దించేసుకోవలసిన బరువు కాదు, నీ ఇంట్లో వెలిసిన కల్పతరువు. కూతురంటే భద్రంగా చూడవలసిన గాజు బొమ్మ కాదు, నీ కడుపున పుట్టిన మరో అమ్మ. కూతురంటే కష్టాలకు కన్నీళ్లకు వీలునామా కాదు, కల్మషం లేని ప్రేమకు చిరునామా. కళ్యాణం అవగానే నిన్ను విడిచి వెళ్ళినా పరిగెత్తుకొస్తుంది, నీకే కష్టం వచ్చినా. నీ ఇంటి పేరు మార్చుకున్నా కడదాకా వదులుకోదు పుట్టింటిపైన ప్రేమ. కొడుకులా కాటి వరకు తోడు రాకపోయినా అమ్మాయి నీకు ప్రసారించగలదు మరో జన్మ. కూతురున్న ఏ ఇల్లైనా అవుతుంది దేవతలు కొలువున్న కోవెల. కూతుర్ని కన్నా ఏ తండ్రైనా గర్వపడాలి, యువరాణిని కన్నా మహారాజులా. జై హింద్.